మన శాస్త్రాల ప్రకారం 4 యుగాలు ఉంటాయి. వాటిని చతుర్యుగాలు అంటారు. మొదటగా కృతాయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం, నాలుగవది కలియుగం. కృతాయుగం గురించి చెప్పాలి అంటే అనాది కాలంలో సృష్టి ఆరంభమైన తర్వాత ధర్మం తన 4 కాళ్ళపై స్థిరంగా నిలిచింది. ఆ యుగాన్ని కృతాయుగం లేక సత్యయుగం అంటారు. ఆ కాలంలో మనుషులు పాపం, లోపం, కపటం, ద్వేషం అనే దుర్గుణాలను అస్సలు తెలియనివారు. ప్రజలు హృదయాలు సత్యం, కరుణ, దానం, ధ్యానములతో నిండిపోయి ఉండేవి. ఎవ్వరు కూడా అబద్ధం చెప్పేవారు కాదు. ఎవ్వరు కూడా పాపం చేసేవారు కాదు. అందరూ దేవుని పట్ల భక్తితో ధ్యానంలో మునిగిపోయి తమ జీవితం గడిపేవారు. వైదిక యజ్ఞాలు పెద్ద సంఖ్యలో ఉండేది కాదు. ఎందుకంటే ఆ కాలంలో మనుషులకే శరీర బలం, మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉండేది. వారికి యజ్ఞాల కంటే ధ్యానం, తపస్సు ముఖ్యం. ఆ కాలంలో జీవితకాలం 1,44,000 సంవత్సరాలు ఉండేది. ఇది మనుషులు దీర్ఘాయుష్కులు, రోగరహితులు, సుఖశాంతులతో జీవించేవారు. ఆ కాలంలో దేవతలు, ఋషులు, మునులు నిరంతరం భూమిపై సంచరిస్తూ ఉండేవారు. ప్రతి అరణ్యం ఒక ఆశ్రమంగా ఉండేది. ప్రజలు అక్కడికి వెళ్ళి వేదాలు నేర్చుకొని భక్తి మార్గంలో నడుస్తూ పరమపదాన్ని పొందేవారు. కృతాయుగం అనేది భూమిపై అత్యంత పవిత్రమైన కాలం కాబట్టి ఆ సమయంలో దేవతలు, ఋషులు, మునులు నేరుగా భూమిపై సంచరిస్తూ ఉండేవారు. ఆ యుగంలో దేవతల శక్తి అత్యున్నత స్థాయిలో ఉండేది. బ్రహ్మదేవుడు సృష్టికర్త. ఈయన నిరంతరం వేదములను, సృష్టి విధానాన్ని నిరంతరం నడిపేవాడు. విష్ణుమూర్తి సృష్టి రక్షకుడు. కృతాయుగంలో ఆయన వరాహావతారం, నరసింహావతారం వంటి అవతారాలు ధరించి భూమిని రక్షించాడు. పరమశివుడు యోగరాజు. ఆయన భక్తులకు తపస్సు ఫలాలను ఇచ్చి సృష్టిలో సమతుల్యం కాపాడేవాడు. ప్రపంచాన్ని రక్షించేందుకు 8 దిక్పాలకులు ఉన్నారు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు, కుబేరుడు, వాయుదేవుడు, నైరుతి, ఈశాన్యం. వీరు సక్రమంగా పనిచేసేవారు. ఇంద్రుడు దేవేంద్రుడు, దేవతల రాజు, స్వర్గంలో దేవతలను సమన్వయపరిచేవాడు. అగ్ని యజ్ఞాలలో ప్రత్యక్షంగా వచ్చేవాడు. కృతయుగంలో ఋషులు యజ్ఞాలకు స్వయంగా హాజరయ్యేవాడు. వరుణుడు సముద్రాధిపతి, సత్యధర్మానికి రక్షకుడు. వాయుడు జీవ ప్రాణమును అన్నిటిలో వ్యాప్తి చెందేవాడు. దేవతలు భూమిపై సంచారం వలన కృతాయుగంలో దేవతలు భూమిపై సాధారణ మనుషులకు ప్రత్యక్షమయ్యేవారు. సత్యవంతులు ధ్యానంలో నిమగ్నమైన ఋషులను దర్శించేవారు. అరణ్యాలలోని ఆశ్రమాలలోనూ దేవతలు, అప్సరసలు వచ్చి ఋషుల పూజలను స్వీకరించేవారు. గంధర్వులు భూమిపై సంగీత వాయిద్యములతో గానం చేసేవారు. ప్రజలు అప్పట్లో దేవతలను భక్తితో పూజించి వారితో నేరుగా సంభాషించగలిగే స్థితిలో ఉండేవారు. దేవతలకు భయపడే స్థితి ఉండేది కాదు. ఎందుకంటే అందరూ ధర్మబద్ధంగా జీవించేవారు. దేవతలు ఎవరిని రక్షించేందుకు భూమిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం చాలా తక్కువగా ఉండేది. ఎందుకంటే ప్రజల్లో పాపం ఉండేది కాదు. కృతాయుగంలో దేవతలు మరియు మానవుల మధ్య ఎలాంటి అంతరం లేకుండా ఒకే కుటుంబంలా, ఒకే లోకంలా అనిపించేలా ఉండేది. కృతాయుగంలోనే నరసింహావతారం, వరాహావతారం, వామనుడు తపస్సు చేయడం, అలాగే అనేక దైవలీలలు చోటు చేసుకున్నాయి. కానీ కాలగమనంలో ప్రజలలో లోపం, కోపం, మదం క్రమంగా చొరబడ్డాయి. ధర్మం 4 కాళ్ళపై నిలిచి ఉన్న స్థితి నుండి ఒక కాలును కోల్పోయింది. అప్పుడే త్రేతాయుగం ఆరంభమైంది. ఈ విధంగా కృతయుగం భూమిపై అత్యంత పవిత్రమైన, శాంతియుతమైన కాలంగా నిలిచింది. అందుకే దాన్ని సత్యయుగం అని కూడా పిలుస్తారు. ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.